ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ దూసుకుపోతోందా? గులాబీ పార్టీ ఓటు బ్యాంకును తమ వైపుకు లాక్కోవాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తుందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వేస్తున్న స్కెచ్ వర్కౌట్ అవుతుందా? గులాబీ ఓటర్లు బీజేపీ వ్యూహంలో చిక్కుతారా? కమలం పార్టీ వేస్తున్న స్కెచ్ ఏంటి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తర పోరుకు వేదికగా మారాయి. రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో సత్తా చాటేదెవరని అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరువు కాపాడుకుంటుందా? భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో బలపడుతుందా? బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఎవరికి మద్దతుగా నిలుస్తుందనే అంశంపై తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తెలంగాణలో ఈ నెల 27న జరగనున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ 3 స్థానాల్లో విజయ ఢంకా మోగించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడంతో పాటు సరికొత్త వ్యూహాలతో బీజేపీ ముందడుగు వేసింది. అందుకు బీఆర్ఎస్ను టార్గెట్గా ఫిక్స్ చేసుకుంది. గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. దాని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది బీజేపీ. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఎవరికి అండగా నిలుస్తుందో అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారింది. అధికార పార్టీకి చెక్ పెట్టాలంటే సొంత పార్టీ ఓట్లతో పాటు గులాబీ పార్టీ మద్దతుదారులను తమ వైపుకు తిప్పుకోవాలని కమలదళం భావిస్తోంది. బీజేపీ నుంచి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి బరిలో ఉన్నారు. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి సైడ్ అవ్వడంతో కాంగ్రెస్, బీజేపీ నడుమ పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో పోటీకి పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేయాలని భావించినా పార్టీ నుంచి వారికి గ్రీన్ సిగ్నల్ అందలేదు. దీంతో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బరిలో లేకపోవడంతో పట్టభద్రులు కనికరించి అండగా నిలుస్తారని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో తమ సత్తా ఏంటో చాటాలని కాషాయ పార్టీ భావిస్తోంది. దీనికి తోడు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సైతం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. అటు గులాబీ పార్టీ ఓటు బ్యాంకుతో పాటు కాంగ్రెస్ పై వస్తున్న వ్యతిరేకతను కూడా క్యాష్ చేసుకోవాలని కాషాయ పార్టీ స్కెచ్ వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో షాక్ ఇచ్చినట్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ షాక్ ఇవ్వాలని బీజేపీ నాయకత్వం వ్యూహరచనకు పదును పెట్టింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో బీజేపీ శ్రేణుల్లో విజయంపై విశ్వాసం పెరిగింది. తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలపడాలని కమలదళం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును అనుకూలంగా మలుచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోనూ కమలదళం దూసుకు వెళుతోంది. ఇదే దూకుడును ప్రదర్శించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ తీరాలకు చేరాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. కమలనాథులు ప్రజా విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నంలోనూ పోలింగ్ మేనేజ్మెంట్లోనూ వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో బీజేపీకి అండగా నిలిచేదెవరనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు, టీచర్లు ఎవరికి అండగా నిలుస్తారనే అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది.